హరే కృష్ణ. భజగోవింద స్తోత్రాల్లో మొదటి పద్యం ఎలా ఉంటుందో చూద్దామా? భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే, నహి నహి రక్షతి డుకృన్ కరణే అని ఈ పద్యం ద్వారా ఆదిశంకరాచార్యుల వారు విద్య, వ్యాకరణం, గణితం వంటి లౌకిక జ్ఞానాన్ని మాత్రమే ఆశ్రయించడం వల్ల ఉలికిపాటుకు గురవుతారని, అసలైన విముక్తికి మార్గం భక్తి అని బోధిస్తున్నారు. చివరి సమయంలో బుద్ధి, విద్య, చాతుర్యం పనికిరావు. కేవలం భక్తి గోవిందుని శరణు మాత్రమే రక్షిస్తుంది. దీని అర్థం ఎలా ఉంటుందంటే, గోవిందుడిని భజించు, గోవిందుడిని భజించు, ఓ మూఢమతి గోవిందుడిని మాత్రమే భజించు. కాలం సమీపించినప్పుడు, అంటే మరణకాలం సమీపించినప్పుడు వ్యాకరణ శాస్త్రంలోని డుక్రున్కరణే వంటి నియమాలు నిన్ను రక్షించలేవు. ఈ ఆధునిక ప్రపంచంలో ఎలా ఉంటుందో చూద్దామా? ఈ రోజుల్లో మనం ఎక్కువగా కెరీర్, డబ్బు సంపాదన, సాఫ్ట్వేర్ జాబ్స్, విదేశీ సెటిల్మెంట్లు, సోషల్ మీడియా ఫేమ్ ఎలా అవ్వాలి, ఇలాంటి లౌకిక విషయాలపై దృష్టి పెడుతున్నాం. కానీ మనస్సు, ఆత్మ, ధర్మం, సమాజ పట్ల బాధ్యత, మన గమ్యం ఎక్కడికి పోతున్నామో అనేది విస్మరిస్తున్నాం కదా. చివరి క్షణాల్లో మనకు ఆనందాన్ని ఇవ్వగలిగే దైవ చింతన, శాంతి, సత్కర్మలే మనకు తోడవుతాయి. గూగుల్ తెలిసినంత జ్ఞానం కాదు, గోవిందుని భక్తి కావాలి. టెక్నాలజీ ఉపయోగించుకోండి, కానీ దానికి బానిసవ్వకండి. విద్య నేర్చుకోండి, కానీ దాన్ని మాత్రమే జీవితం అనుకోకండి. ఆధ్యాత్మికతని చిన్నచూపు చూడకండి, అది మనిషిని లోపల నుంచి తీర్చిదిద్దుతుంది. మనం చివరకు వెళ్ళేది ఏదో ఒకచోటే. ఆ మార్గం నిజమైనది కాబట్టి అంతర్లీన ఆత్మజ్ఞానం పెంచుకోవాలి. నాలెడ్జ్ అంటే లాగిన్ కాదండి. లైఫ్లో లాగిన్ అవ్వాలంటే గోవిందుడు అనే సులభమైన పాస్వర్డ్ ద్వారా యాక్సెస్ చేయండి. ఒకసారి స్తోత్రం చూద్దామా? భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే, నహి నహి రక్షతి డుకృన్ కరణే. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. హరే కృష్ణ.